ఈ గింజలు ఉన్నాయి కదా, జ్యోతిష్మతి అంటే మతి జ్యోతిలో వెలుగుతుందని చెప్తారన్నమాట. నిజంగా కూడా అంతే. మెమరీ పవర్ మనకి గిరిజనులకి తేడా చెప్పమంటారా? ఒక గిరిజనుడు అడవిలో ఇలా వెళ్ళిపోయాడు అనుకోండి, ఇలా 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 వెళ్ళిపోతాడు, కానీ ఎలా వెళ్ళాడు అలా వచ్చేస్తాడు. మనం రాలేం, ఇల్లిందాలో రాలేం, అసలు రోడ్డుకే రాలేము. లేకపోతే ఇలా ఇలా వెళ్ళి అలా ఇలా ఎందుకు వచ్చేస్తాడంటే, ఆడు వెళ్ళేటప్పుడు ఎక్కడ టర్న్ అవుతున్నాడో, మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ టర్న్ కాఫీ కొట్టు ఉంది, ఇక్కడేమో కిరాణా కొట్టు ఉంది, లేకపోతే ఇక్కడ మాల్ ఉంది, మాల్ పక్కసందు, ఇలా చెప్తాం మన అడ్రస్లు. వాళ్ళు అలా కాదు. చెట్టు, ముళ్ళ చెట్టు, ఏ చెట్టు, రాయి, పుట్ట, ఇవి ఆనవాళ్ళు పెట్టుకుంటారండి. ఆ చిన్న ఆకు కూడా గుర్తుపెట్టుకుంటాడు, అలాగే వచ్చేయగలడు. అంత మెమరీ పవర్ ఎలా ఉంటుంది చెప్పంటారా? ఇది దీంతో ఉంటుంది అలాగే. ఇది చిన్నప్పుడే వాళ్ళు ఒక 7 ఏళ్ల వయసు, 7 నుంచి 14 ఏళ్ళ వయసులో పిల్లలకి ఈ గింజలు ఉన్నాయి కదా, ఈరోజు ఒక గింజ వేస్తారు, రేపు 2 గింజలు మింగిస్తారు, ఎల్లుండి 3, అలా 40 రోజులకి 40 తర్వాత 38, 37, 36 అలా వెనక్కి ఒకటికి వస్తారు. 72 రోజుల ప్రోగ్రామ్ ఇది, 72 డేస్, 72 రోజుల ప్రోగ్రామ్ ఇది. వాళ్ళ జీవితంలో 100 ఏళ్ళు వచ్చినా వాళ్ళు మర్చిపోవడం అనేది ఉండదు. వాళ్ళ మెమరీ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి అల్జీమర్స్ ఇలాంటి వ్యాధులు మనం పట్టి పీడిస్తున్నాయి. మన కనీ విని జబ్బులు, భారతదేశంలో కనీ విని ఎరిగిన జబ్బులు. ఈ అల్జీమర్స్ ఎందుకు వస్తాయి తెలుసా అండి? మన బ్రెయిన్ మనం వాడకపోవడం కారణం. మన బ్రెయిన్ మనం వాడలే, అదేంటండి. ఇంతకుముందు మనకి 100 ఫోన్ నెంబర్లు గుర్తుండే, ల్యాండ్ ఫోన్ ఉన్నప్పుడు కనీసం 15 నెంబర్లన్నా గుర్తుండేయా? మన నెంబర్ మాకు గుర్తుండేది. ఇప్పుడు మన నెంబర్ మాకు గుర్తులేదు. ఏం చేసామంటే మస్తకం తీసేసాం, పుస్తకాలు వాడుతున్నాం, సెల్ ఫోన్ వాడుతున్నాం. దీన్ని మామూలుగా బఠానీ తీగ అంటారు. బఠానీ తీగ ఎందుకంటే కాయలు బఠానీలా ఉంటాయి, ఈ లోపల గింజలు ఎర్రగా ఉంటాయి. అలాగే మాలేరు అని పిలుస్తారు, మలేరియా తీగ అని పిలుస్తారు. మలేరియా తీగ అంటే అర్థం ఏంటంటే, ఈ పాదు బెరడు ఒక్కసారి తాగితే జీవితంలో మలేరియా రాదు, మలేరియా పోదు. ఈ గింజలు ఉన్నాయి కదా, ఇలా నలిపితే ఆయిల్ వస్తుంది. ఆయిల్, ఈ గింజలు ఆయిల్ వస్తుంది నలిపితే చేతితో. ఒళ్ళంతా రాసుకున్నాం అనుకోండి, దోమలు కొట్టవు. ఉడోమస్ రాసుకోండి, ఉడోమస్ రాసుకున్నాం అనుకోండి, మధ్య మనం పోతాం పైకి. ఈ గింజలు జస్ట్ లాగని మెత్తగా నూరి ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ ఉళ్ళంతా రాసుకున్నాం అనుకోండి, దోమలు కొట్టం అన్నమాట. అడవిలో ఉడోమస్ రాసుకున్నాం అనుకోండి, క్యాన్సర్ వచ్చిపోతాం. దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో: జ్యోతిష్మతి, మాల్కంగుని, మలేరియా తీగ, పటానీ తీగ, సర్పి చెక్క అని పిలుస్తారు. సర్పి అంటే సర్పేస్తారు, మంత్రం పొక్కులు. ఈ చెక్క అరగదీసి వేస్తారు, 1 ఏళ్ళు తగ్గిపోద్ది. ఇప్పుడు సర్పి తగ్గుద్ది, కానీ దాని బాధ 10 ఏళ్ళకి తగ్గదు. ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యంలో సర్పి తగ్గిపోద్ది, కానీ లోపల ఉండే బాధ 10 ఏళ్ళు 15 ఏళ్ళలో ఉంటుంది. కానీ ఇది రాస్తే పోద్ది అనమాట. ఒకసారి సింగిల్ డోస్ పోద్ది. అలా ఏంటంటే ఇదేంటి చెప్తాను, అసలు పట్టిక బెల్లం ఇదే. పట్టిక బెల్లం తెల్లగా ఉన్న పట్టిక బెల్లం కాదు, ఇది పట్టిక బెల్లం. ఇప్పుడు పట్టిక బెల్లం పందార్తో చేస్తారు, అందుకు తెల్లగా ఉంటుంది. ఇది బెల్లంతో చేసిన పట్టిక బెల్లం. ఇది తాటి బెల్లం, ఇది తాటి బెల్లం, ఇది కొబ్బరి బెల్లం. కొబ్బరి బెల్లం, ఈత బెల్లం, తాటి బెల్లం, పాత బెల్లం, నల్ల బెల్లం, పట్టిక బెల్లం, ఇలా నా దగ్గర 15 రకాల బెల్లాలు ఉన్నాయి. ఓ 15 రకాల బెల్లాలు ఉన్నాయి. పసుపచ్చగా ఉన్న బెల్లం కాకుండా నల్లగా ఉన్నది ఏ బెల్లం అయినా పర్లేదు. ఇదే వరాల రూలే లేదు, మనకి ఏది దొరికితే తీపి అంతే తప్ప ఇది మంచి అని లేదండి. ఏది దొరికితే. భాస్కర లవణం అనేది మందు. భాస్కర లవణం అనేది ఆయుర్వేదంలో మందు అండి. ఆయుర్వేదంలో భాస్కర లవణం అనేది మందు, ఒక ఫార్ములా. అది ఉప్పుతో తయారు చేస్తారు, అది వేరు. భాస్కర లవణం కడుపు నొప్పి వస్తే వేస్తారు, తగ్గిపోతుంది. ఇది పాతకాలం ఉప్పు, అసలు ఉప్పు ఇదే. ఇలా ఉంటే ఉప్పు, అసలు ఉప్పు. ఇది ఒక 200-300 ఏళ్ళ క్రితం ఇలా ఉండేది. తర్వాత తెల్లగా అయింది, ఇలాగే ఉండేది. తర్వాత మనం తెల్లగా వచ్చేసి ఐడిన్ కలిపేసుకొని తినేస్తున్నాం, థైరాయిడ్ వచ్చేసాయి మనకి. ఏంటో చెప్పండి, ఏం అటుకులు? ఓట్స్ మనవి కాదు, బార్లీ అటుకులు. ఇందులో మీరు
కొంచెం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర ముక్కలు, నిమ్మరసం, ఉప్పు వేసి కొద్ది కారం వేసి పెట్టారంటే పిల్లలు కురుకుల దగ్గరికి వెళ్ళరు. నేను ఒకసారి టేస్ట్ చూపిస్తాను మీ తర్వాత. ఇవన్నీ షార్ట్ కట్లో 5 నిమిషాల్లో ఉండేయచ్చు. నేను చెప్పే వంటలన్నీ చాలా షార్ట్ కట్లో 5 నిమిషాల్లో వంట చేసేయచ్చు. నా దగ్గర అటుకులు 20 రకాల అటుకులు ఉన్నాయి. అన్నీ దొరుకుతాయి. అటుకులు మాత్రం మీకు నెక్స్ట్ మంత్ దొరికిస్తాయి. ఇప్పుడు అటుకులు ఉన్నాయనుకోండి, ఈ అటుకులతో 10 రకాల వంటలు చెప్తాను నేను. ఈ అటుకులతో మీకు స్వీట్ హాట్లు 10 రకాల వంటలు నేర్పుతాను. 10 నిమిషాల్లో 10 వంటలు నేర్పెడతాను.